ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఓపిక ఉన్నంత వరకే కాదు, ఊపిరి ఉన్నంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా మరి వారు పనిచేసిర్రు. మాలాంటి చాలా మంది యువకులకు మేధావులను తయారు చేసి చాలా మంది యువకులకు కూడా మరి వారు స్ఫూర్తినిచ్చి తెలంగాణ భావజాల వ్యాప్తిని నరనరాన నింపినటువంటి గొప్ప నాయకుడు మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆ జన్మాంతం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఆయన ఊపిరిగా బతికినటువంటి గొప్ప మనిషి. ఆయన ఇవ మధ్యలో లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా మరి వారు ఉంటే ఇంకా ఈ సమాజం చాలా సంతోషిస్తూ ఉండే. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమం కావచ్చు, అన్ని రకాలైనటువంటి పెద్ద మనుషుల ఒప్పందం నుంచి 1969 ఉద్యమము, మలిదశ ఉద్యమం, చివరికి మరి మొన్న కేసీఆర్ గారి రెండో దశ ఉద్యమం వరకు కూడా వారు అనేలేని కృషి చేసిరు. వేలాది మీటింగ్లు, వేలాది సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎంతోమందిని ఈ ఉద్యమంలో పాలు పంచుకునే దిశగా వారు పటిష్టమైనటువంటి మరి వారి యొక్క మేధా సంపత్తిని ఉపయోగించి చాలామందిని ఉద్యమ జ్వాలలు తగిలించింది. కాబట్టి ఆయన తెలంగాణ జాతిపిత అయ్యిండు. వారికి మరొకసారి మేము హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిద్దాం. వారు సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కూడా వారు మా తెలంగాణ సమాజం మధ్యలో తప్పకుండా ఉంటారు. వారి యొక్క సేవలను ప్రతినిత్యము ప్రతిరోజు కూడా మరి మనం స్మరించుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా యావత్ తెలంగాణ సమాజాన్ని పిలుపునిస్తూ మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి హృదయపూర్వకంగా మేము వారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. గౌరవనీయులు క్రీస్తుశేషులు తెలంగాణ జాతిపిత యొక్క జయంతి సందర్భంగా మరి ఘనంగా మా జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో అందరం నాయకులము కార్యకర్తలము అందరం కూడా మరి జయంతి సందర్భంగా మరి ఘనంగా మేము కార్యక్రమం చేసుకొని వారికి నివాళులు అర్పించినాం. వారు మొట్టమొదటి నుంచి కూడా తెలంగాణ గురించి అనువనువు తెలిసిన వ్యక్తి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ, అదే 1969లో జరిగిన ఉద్యమంలో కానీ, మరి ఇంకే ఉద్యమం జరిగిన తెలంగాణ గురించి మరి ప్రతి అణువు తెలిసిన వ్యక్తి మరి జయశంకర్ ప్రొఫెసర్ గారు. కాబట్టి దాన్ని కూడా మరి మన గౌరవ కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టాలని అనుకున్నప్పుడు అప్పుడు ఆయన యొక్క సలహాలు సూచనల మేరకే ఈరోజు ఉద్యమం చేపట్టి మరి ఆయన్నే కేసీఆర్ అయితేనే దీన్ని సమర్థవంతుడని చాలామంది చేశారు. చెన్నారెడ్డి చేసిండు, ఏ విధంగా మోసం చేసింది. కొన్ని రోజులు ఇంద్రారెడ్డి చేసిండు, ఏ విధంగా చేసింది. వాళ్ళ మీద నమ్మకం లేక కేసీఆర్ చూసి ఈయన అయితోటనే అయితే తెలంగాణ వస్తుందని ఉద్దేశంతో ఆయన మరి మంచి సలహాలు మనకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ, నీటి విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, వనరుల విషయంలో కానీ ఏ విధంగా తెలంగాణను దోచుకుందరో, గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా మన ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా దోచుకపోయినరో, నిజాం ఏ విధంగా సామంతుడై మనను పరిపాలన చేసి అనేకమైన హింసలు పెట్టిన సందర్భంగా మరి అటు రజాకారులు అయితేమి, నిజాం అయితేమి మరి వారి యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి తీసుకొచ్చుకున్న ఈ స్వతంత్రాన్ని మరి ఆయన యొక్క తెలంగాణ తెచ్చుకున్న ఆయన జాతిపితకు మేమందరం నివాళులు అర్పిస్తూ మరి సెలవు తీసుకుంటాం. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరు మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు వీళ్ళందరి నాయకత్వంలో ఆయన జయంతి ఉత్సవాన్ని జరపడం జరిగింది. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతకర్త, జాతిపిత, తెలంగాణకు నాంది పునాది ఉద్యమానికి ఆయన 2 తరాల ఉద్యమాన్ని చూసినటువంటి వ్యక్తి. ఆయన ఈ ఉద్యమానికి ఊపిరి పోసి అది ఎక్కడ తగ్గకుండా కేసీఆర్ దాకా మలిదశ ఉద్యమం దాకా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారిని ఉద్యమం వైపు మలిపి తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే ఒక్క కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెప్పి ఆయన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి ఆయన ఆలోచన విధానాన్ని మొత్తం కేసీఆర్కు రంగరించి ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం జయశంకర్ గారి సేవలుంటాయి. ఆయనను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత భూపాలపల్లి జిల్లాను జయశంకర్ గారి జిల్లా పేరుగా నమోదు చేయడం, అదేవిధంగా ఒక యూనివర్సిటీని కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి యూనివర్సిటీ పెట్టడం, ఆ విధంగా ఆయనను టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించడం కూడా జరిగింది. ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చిరకాలం జయశంకర్ గారి యొక్క ఆశయాల కోసం యువత ఇంకా మున్ముందుకు పనిచేస్తూనే ఉండాలి. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రం ఆయన కోరికల మేరకు, ఆయన ఆశయాల మేరకు ఇంకా అభివృద్ధి జరిగే విధంగా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఆయన ఆలోచన విధానం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఆ జయంతి సందర్భంగా ఆయనకు జోహార్లు అర్పిస్తుంది.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కొనసాగిద్దాం జయశంకర్ సార్ గారి ఆశయాలను వర్ధిల్లాలి జయశంకర్ సార్ గారి ఆలోచన విధానం జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కొనసాగిద్దాం జయశంకర్ సార్ గారి ఆశయాలను